హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూల శ్రీవాణి బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేనైతే నా స్టైల్ సాంబార్ ఇంకా బీరకాయ ఫ్రై అయితే చేయబోతున్నాను. అవే కాదండోయ్, ఈరోజు మేము క్యాంటీన్ నుంచి కొత్తగా కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చేసాను. ఆ ఐటమ్స్ ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. ఇంకా కాస్ట్ కూడా నాకు ఎంత పడింది ఏంటి అనేది అయితే మొత్తం నేను చెప్పేస్తానమాట. మేము క్యాంటీన్లో తీసుకున్నాం, మాకు తక్కువ కాస్ట్కి వస్తుంది అనేసి మా క్యాంటీన్లో అయితే తీసుకున్నాం అన్నమాట. అయితే అండి, నా వీడియోస్ అందరూ చూస్తున్నారు, బట్ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో నా వీడియోస్ కానీ మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఆల్ అనే ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను నెక్స్ట్ చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి నా స్టైల్లో సాంబార్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని అవి వేగిన తర్వాత మనం ఏవైతే కట్ చేసి పెట్టుకుంటామో వెజిటేబుల్స్ మొత్తం వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు లాస్ట్లో వేసుకోవాలండి, ఎందుకంటే ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి కదా. సో అందుకనేసి టమాటాలు కొంచెం లాస్ట్లో వేసుకొని అవి కూడా ఒక 10-20 మినిట్స్ మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత సాల్ట్ కొంచెం, ఇంకా కొంచెం ధనియాల పొడి, ఇంకా మీ దగ్గర ఉంటే సాంబార్ పొడి, నా దగ్గర సాంబార్ పొడి ఉంది. సో కొంచెం సాంబార్ పొడి, ఇది కూడా మేము క్యాంటీన్లోనే తీసుకున్నామండి. నేను ప్రతిదీ కూడా క్యాంటీన్లోనే తీసుకుంటా. మ్యాక్సిమం టైం లేదు అన్నప్పుడు ఇంకా బయట ఎక్కడైనా వెళ్తారు కదా, అప్పుడు తీసుకొని వచ్చేస్తారనమాట మా హస్బెండ్. ఇంక ఇవన్నీ అయ్యే లోపల పక్కన చింతపండు అయితే నేను నానబెట్టి పెట్టుకున్నాను. ఆ చింతపండు అయితే పిసికేసుకొని ఇంకా దీంట్లోకి వేసేసుకొని వెజిటేబుల్స్ మొత్తం ఆ చింతపండు రసంలో కుక్ అయిపోవాలండి. దాని తర్వాత నేను పక్కకు వచ్చేసి పప్పు ఆల్రెడీ ఉడకబెట్టి కుక్కర్లో పక్కన పెట్టుకున్నాను. మా సైడ్ అయితే ఇలా చేస్తారు. అంటే మా సైడ్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా డిఫరెంట్గా చేస్తారు. నేను నాకు నచ్చిన స్టైల్లో అయితే చేస్తున్నాను. ఇంక ఇక్కడైతే కుక్ అవ్వాలి కదా, ఆ టైంలో ఖాళీగా ఉండడం ఎందుకనేసి ఇంకా బీరకాయ ఫ్రై కూడా చేద్దాం అనుకున్నాను. సో అది అయితే అటు సైడ్ పెట్టేసుకొని ఆయిల్ వేసి పోపులన్నీ వేసేసుకొని ఇంకా అటు సైడ్ కూడా కర్రీ చేసేస్తున్నాను. ఇంత సాంబార్ ఎవరికి చేస్తుందిరా బాబు, వీళ్ళు ఉండేది 4 మెంబర్సే కదా అని మీకైతే డౌట్ రావచ్చు. ఇంత సాంబార్ మేము ఒక్కరమే తినమండి. వేరే ఫ్యామిలీ వచ్చేసి ఇక్కడ పాత క్వార్టర్స్కి చేంజ్ అవ్వమని చెప్పారంట, చాలా ఇయర్స్ అవుతుంది అనేసి. మాకు 3 ఇయర్స్కి 2 ఇయర్స్కి మాత్రమే ఇస్తారండి ఒక్క క్వార్టర్. అంటే మిగిలిన వాళ్ళు కూడా రావాలి కదా, సో అలా వాళ్ళని పాత క్వార్టర్స్కి వెళ్ళమని చెప్పారంట. సో వాళ్ళు అన్నీ ప్యాక్ చేసేసుకొని ఉంటారు కదా, అందుకోసం వాళ్ళకు కూడా ఫుడ్ ప్రిపేర్ చేయనేసి మా హస్బెండ్ ఫ్రెండ్ వాళ్ళండి, వాళ్ళకు కూడా ప్రిపేర్ చేసేసే ఇచ్చేద్దాము అనేసి అంటే ఇంకా సరే అనేసి వాళ్ళకు కూడా అనేసి వాళ్ళకి మాకు అని చెప్పి కలిపి చేస్తున్నాను అనమాట. అందుకే అంత సాంబార్ చేస్తున్నాను, లేకపోతే మేము నలుగురమే అంత సాంబార్ ఏం చేసుకుంటాం చెప్పండి. సో వేరే వాళ్ళకి ఇవ్వాలి అనేసి ఇక్కడైతే అంత సాంబార్ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది అయితే నాకైతే కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ తీయడానికైతే తీస్తాను. ఇంకా మీరైతే కామెంట్ చేయండి. ఇంక ఇక్కడైతే పప్పు అయితే వేసేసుకున్నాను, ముక్కలన్నీ కూడా ఉడికిపోయాయి. ఒక 10 నిమిషాలు ఉడికిందంటే మన సాంబార్ అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా అటు సైడ్ ఆనియన్స్ వేసేసుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత నాకు ఇన్ని డేస్ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఊరు సైడ్ దొరికే బీరకాయ దొరికిందండి. సో అందుకని హ్యాపీగా
ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మ్యాక్సిమం పంజాబ్‌లో వేరేలాగా ఉంటాయండి బీరకాయలు. అవి స్వీట్‌గా ఇలా అది ఎలాగో ఉంటాయండి. నాకైతే ఆ టేస్టే నచ్చదు. నేను ఒకసారి తెచ్చుకొని ట్రై చేసి చూసాను. ఎలా ఉంటాయి ఏంటి అనేది. అంతే అండి. దెబ్బకి బీరకాయ కూర అంటే విరక్తి పుట్టిపోయింది. అలా ఉంటుంది. మరి వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళ కర్రీస్ వేరు ఉంటాయి. మన కర్రీస్ వేరు ఉంటాయి కదా! వాళ్ళ ఫుడ్ వేరు, మన ఫుడ్ వేరు కాబట్టి వాళ్ళ ఫుడ్ వాళ్ళకి బాగుంటుంది. మన ఫుడ్ మనకు బాగుంటుంది. సో, నాకైతే మన ఊరు సైడ్ దొరికే బీరకాయలయితే దొరికేసాయి. సో, చాలా డేస్ తర్వాత దొరికాయి అనేసి ఇంకా ఫ్రై కూడా చేసుకుందాం అనేసి ఫ్రై కూడా చేసేస్తున్నాను. ఇక్కడైతే బీరకాయలు కూడా కట్ చేసేసి వేసేసాను. ఇది చాలా సింపుల్‌గా అండి. సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. ఇక్కడ పసుపు, సాల్ట్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఒక్కొక్కటి. అంతే అండి. ఇంకా మనకు కాసేపు మగ్గించిన తర్వాత లాస్ట్‌లో నేను కారం వేసుకుంటానండి. ఫస్ట్‌లో వేసుకోను. ఫస్ట్‌లో వేస్తే ఆ ముక్కలు ఆయిల్‌లో ఫ్రై అవ్వవు అని నా ఫీలింగ్. ఇంకా మిగిలిన వాళ్ళ సంగతి నాకైతే తెలీదు. నేనైతే ఇలా చేసుకుంటాను. నాకు ముక్కలైతే ఆయిల్‌లో బాగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది కర్రీ అంతా. సో, అందుకనేసి నేను సాల్ట్, పసుపు వేసి ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఇక్కడైతే కారం అయితే ఏం వేయలేదండి. చూస్తున్నారు కదా! జస్ట్ పోపు పెట్టేసుకొని, ఆనియన్స్ వేసేసుకొని, పసుపు, ఉప్పు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. దాని తర్వాత టమాటాలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇంకా ఈ టమాటాలన్నీ కూడా మగ్గిపోవాలి కదా! మగ్గిన తర్వాత లాస్ట్‌లో అయితే నేను కారం యాడ్ చేస్తాననమాట. లాస్ట్‌లో దించుకునే ముందు ఒక 10 నిమిషాల ముందు యాడ్ చేస్తాను. ఇక్కడే అండి నేనైతే కొన్ని వస్తువులు చూపిస్తాను అని చెప్పాను కదా! మేమైతే క్యాంటీన్‌లో కొత్త రైస్ కుక్కర్, గ్రైండర్ అండ్ మిక్సీ అయితే మా హస్బెండ్ నాకు తీసిచ్చేసారనమాట. మిక్సీ ఉన్నింది ఆల్రెడీ అది పాడైపోయింది. మేము సామాన్లన్నీ ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు బాక్స్‌లో పెట్టినప్పుడు బాక్స్‌ని అటు ఇటు ఉల్టా చేస్తారు కదా! అప్పుడు రైస్ కుక్కరు, ఇంకా మిక్సీ అన్నీ పాడైపోయాయన్నమాట. అందుకని ఇంకా చాలా రోజుల నుంచి అడుగుతుంటే మా హస్బెండ్ ఇప్పుడు తీసిస్తాను పద అనేసైతే అది తీసిచ్చేసారనమాట. ఈ వీడియో కూడా ఎప్పుడుదో అండోయ్. అలా తీసేసి ఎడిట్ చేయకుండా ఇంకా వాయిస్ ఓవర్ ఇద్దామంటే పిల్లలతోనే సరిపోతుంది. ఇంకా అందుకనేసి అలా పెట్టేశాను. ఇంకా ఈరోజైతే పిల్లలు తొందరగా పడుకునేసారు. సో, పిల్లలు పడుకునేసారు కదా! ఇంకా ఏ సౌండ్ ఉండదనేసి నైట్‌లో వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. డైరెక్ట్‌గా పెట్టానంటే రచ్చ రంబోలే అనమాట. అక్కడికి కొన్ని కొన్ని క్లిప్స్ అలాగే పెట్టాను చూడండి. చాలా గోల, చాలా అల్లరి ఉంటుందనమాట. అందుకనే టైం కుదరక ఇంకా ఎడిట్ చేయలేదు. ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వలేదండి. వాయిస్ ఓవర్ ఇవ్వడానికే మెయిన్ అయితే నాకైతే టైం కుదరలేదనమాట. రైస్ కుక్కర్ కొత్తదైతే తీసుకున్నాం. సో, ఫస్ట్ ఇదే వాడటం ఈరోజే వాడాలి. ఇప్పుడు తీసుకున్నాం. మా క్యాంటీన్కి వెళ్ళాం నిన్న, అక్కడ తీసుకున్నాం అన్నమాట. నాకైతే 2 పీసెస్ గిన్నెలు అయితే వచ్చేసాయి. అప్పుడు ఇంకా రావట్లేదు. ఇక్కడైతే వైరు, ఇంకా కప్స్, స్పూన్స్ వచ్చాయన్నమాట. ఇది 1 కేజీ రైస్ వండుకోవచ్చు. ఆగజును 1 కేజీ రైస్ దాకా వండుకోవచ్చు. 1.8 లీటర్స్ అనమాట. మీకు కనిపిస్తున్నది కదా, ఇక్కడ 1.8 లీటర్స్ ఫస్ట్ మీరు రైస్ తీసుకున్నాక
వెజ్ క్యాప్ జున్ను పెరకద్దాము మళ్ళీ కప్ అయితే ఇచ్చారు రైస్కి, ఇంకా స్పూన్ ఇచ్చారు రైస్ పెట్టుకోవడానికి, 2 ఇచ్చారు అనుకున్నాం, ఒకటే ఉందండి. ఇంకా వైర్ అయితే ఇచ్చేసారనమాట. ఓపెన్ చేసేసి పెట్టేసి రైస్ అయితే చేసేద్దాం. మంచిగా చూడండి ఇక్కడ ఇదన్నమాట. ఈ వైర్ అయితే అటాచ్ చేసి ఇక్కడ చల్లనైతే పెట్టేసాం, మొత్తం రెడీ చేసేసాం. ఇంకా రైస్ అయితే పెట్టేసి వండేసి చూపించేస్తాం. ఓకేనా 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 ఇది అన్నమాట ఈరోజు వీడియో. ఇంకా నా వంటలు కూడా మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా వంట కూడా సాంబార్ అయితే అయిపోయింది. ఇంకా బీరకాయ ఫ్రై ఒకటి ఫ్రై అవుతుంది. ఇప్పుడు రైస్ కూడా పెట్టేసామంటే మా హస్బెండ్ వస్తారనమాట. వచ్చి ఇంకా లంచ్ వేరే వాళ్ళకి తీసుకెళ్తున్నారు అని చెప్పాను కదా, వెళ్ళి షిఫ్ట్ అవుతున్నారని. వాళ్ళకి తీసుకెళ్ళి ఫుడ్ ఇచ్చేసి ఇంకా మేమైతే ఫుడ్ తినేస్తాం. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త తెచ్చాక ఏమన్నా ఆగుతామా? ఎప్పుడెప్పుడు వాటిల్లో వండేయాలా, ఎప్పుడెప్పుడు వాటిని వాడేయాలా అన్న ఆతృత అయితే ఉంటుందండి. ఇవే కాదండి, కొత్త డ్రెస్సెస్ కానీ ఏమైనా తీసుకున్నా కానీ ఎప్పుడెప్పుడు వేసుకోవాలి, ఎప్పుడెప్పుడు వాటిని వాడాలి అన్న దాంట్లోనే ఉంటానన్నమాట. మీరు కూడా ఇలాగే ఉంటారా? కామెంట్ చేయండి. నేనైతే ఇలాగే ఉంటాను. ఇంకా తెచ్చాడో లేదో మా హస్బెండ్, రైస్ అయితే పెట్టేస్తున్నాను రైస్ కుక్కర్లో. నేను మ్యాక్సిమం రైస్ కుక్కర్ తీసుకోవడానికి రీజన్ మా పిల్లలండి. నేను స్టవ్ మీద పెట్టేసి ఇంకా పిల్లలతో వండిపోయానంటే పిల్లలు వచ్చి మాటికి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఇంకా గెంజి ఉంచాలన్నా కానీ నాకు టైం ఇవ్వరనమాట. ఆ టైంలో వచ్చి కలబడుతూ ఉంటారు, ఎక్కడ మీద పడిపోతుందో అని భయంగా ఉంటుంది. సో అందుకనేసి రైస్ కుక్కర్ అయితే తీసేసుకున్నాను. ఇంక ఇక్కడైతే ఫైనల్గా లాస్ట్లో కారం ఇంకా సాల్ట్ కొంచెం తక్కువ అయినట్టు అనిపించింది నాకు, అందుకే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా అయితే నా ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ సాంబార్ కూడా అయిపోయింది అనమాట. ఇంకా మా హస్బెండ్ వచ్చే లోపల ఇవన్నీ బాక్స్ కట్టేయాలి. ఇంకా రైస్ కూడా ఉడికేస్తుంది. ఇంకా డ్యూటీ నుంచి వస్తున్నా అనేసి కాల్ అయితే చేశారు. చాలా ఇష్టం, బాగా తింటుంది అనమాట, హెల్త్కి కూడా మంచిది కదా. సో ఇంతే అండి ఈరోజు వీడియో. ప్లీజ్ అండి, నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు చాలామంది. సో నా వీడియోస్ కానీ మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేయడం వల్ల అందరిలోకి రీచ్ అవుతుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ తీయాలి అనేది తీస్తాను, అలాంటి వీడియోస్ కూడా నేను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. బెండకాయ ఫ్రై, బీరకాయ ఫ్రై అండ్ రైస్ ఫైనల్.